గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్పై అవిశ్వాసానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో సమావేశమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ మేరకు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలియవస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్కు చెందిన మేయర్, డిప్యూటీ మేయర్లు హస్తం గూటిలో చేరిపోయారు. ఈ నేపథ్యంలో గ్రేటర్లో తమకున్న పట్టును కోల్పోకుండా బీఆర్ఎస్ జాగ్రత్త పడుతోంది. మరోవైపు గ్రేటర్పై దృష్టి సారించింది అధికార కాంగ్రెస్ పార్టీ. అవిశ్వాసానికి తగిన బలం బీఆర్ఎస్ దగ్గర లేదు. ఈ క్రమంలో అసలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఏ మేరకు ఉంది? బీఆర్ఎస్తో కలిసి వచ్చే పార్టీలు ఏమున్నాయి? అయినా అవిశ్వాసం నెగ్గుతుందా లేదా? లెట్ us watch the story. గ్రేటర్ హైదరాబాద్ పాలిటిక్స్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కీలక నేత సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లంచ్కి ఆహ్వానించారు. ఈ మీటింగ్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరవడం విశేషం. గ్రేటర్లో బీఆర్ఎస్ చేపడుతున్న కార్యకలాపాలు, మేయర్పై అవిశ్వాసం తదితర అంశాలపై కీలకంగా చర్చించారు. బీఆర్ఎస్కు చెందిన మేయర్ గద్వాల విజయలక్ష్మి లోక్సభ ఎన్నికల తర్వాత హస్తం గూటికి చేరారు. దీంతో ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు చేపట్టాల్సిన అంశాలపై ఈ సందర్భంగా సమాలోచనలు చేసినట్టు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 150 మంది ఎలక్టెడ్ కార్పొరేటర్లు ఉన్నారు. ఎక్సాఫిషియో సభ్యులతో కలుపుకుని మొత్తం 200 మంది సభ్యులు ఉంటారు. దీనిలో 4 స్థానాలలో ఖాళీలు ఏర్పడ్డాయి. అవిశ్వాస తీర్మానంపై సంతకం పెట్టాలంటే కనీసం 98 మంది సభ్యులు కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం అంతమంది బీఆర్ఎస్ పార్టీకి లేకపోవడంతో అవిశ్వాసం ఎలా పెడతారనేది చర్చనీయాంశమవుతోంది. 2020 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో 150 డివిజన్లలో టీఆర్ఎస్ 56, బీజేపీ 48, ఎంఐఎం 44 స్థానాలను గెలిచింది. కాంగ్రెస్ 2 సీట్లకే పరిమితమైంది. ప్రస్తుతం 4 స్థానాల్లో ఖాళీలు ఏర్పడడంతో 196 మంది సభ్యులు ఉన్నారు. ఎంఐఎం మద్దతుతో బీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. గద్వాల విజయలక్ష్మి మేయర్గా చేశారు. (2023) శాసనసభ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ 29 స్థానాలు కైవసం చేసుకుంది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్క స్థానం లభించింది. దీంతో గ్రేటర్లో బలం పుంజుకోవడానికి కాంగ్రెస్ పావులు కదిపింది. దీంతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, పఠాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హస్తం పార్టీలో చేరారు. అదే క్రమంలో కొంతమంది కార్పొరేటర్లతో సహా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా హస్తం గూటికి చేరారు. బీఆర్ఎస్ నుంచి 18 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరారు. బీజేపీ నుంచి కూడా 4 కార్పొరేటర్లు చేరడంతో కాంగ్రెస్ మెజారిటీ 24కు చేరింది. ఇంకా కొంతమంది హస్తం గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియడంతో బీఆర్ఎస్ జాగ్రత్త పడుతోంది. దీంతో మేయర్పై అవిశ్వాసానికి సిద్ధపడింది. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్కు కార్పొరేషన్లో ఎక్సాఫిషియో సభ్యులతో కలిపి 67 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. దీంతో అవిశ్వాస తీర్మానానికి సరిపడా సభ్యులు లేకపోవడంతో ఏ రకంగా అవిశ్వాసం పెడతారనే చర్చ జరుగుతోంది. బీజేపీ కానీ ఎంఐఎం కానీ సపోర్ట్ చేస్తేనే అవిశ్వాస తీర్మానం నెగ్గుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ 2 పార్టీలు బీఆర్ఎస్కు సపోర్ట్ చేసే పరిస్థితి కనబడ్డం లేదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో తాజాగా జరిగిన మీటింగ్లో కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం గ్రేటర్పై ఫోకస్ పెట్టిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. గ్రేటర్లో బీఆర్ఎస్కు ఉన్న పట్టు కోల్పోకుండా జాగ్రత్త పడాలని చెప్పారు. నిత్యం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా కార్యక్రమాలు చేయాలని, అందరికీ టచ్లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గర పడుతుండటంతో ఎలా ముందుకు వెళ్లాలి, తీసుకోవాల్సిన నిర్ణయాలపైన సమావేశంలో చర్చించారు. అదేవిధంగా కాంగ్రెస్ వైఫల్యాలను ఎప్పటికప్పుడు గ్రేటర్ వ్యాప్తంగా ఎండగట్టాలని కేటీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ఏ కార్యక్రమానికి వెళ్లినా కాంగ్రెస్ పాలనలో ఎదుర్కొంటున్న దురావస్థల గురించే నగరవాసులు చెప్తున్నారని కేటీఆర్కు ఎమ్మెల్యేలు వివరించారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఏడాది కాలంగా
పేదలు ఎదురు చూస్తున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ రూపురేఖల్ని సమూలంగా మార్చామని కేటీఆర్ అన్నారు. 100 ఏండ్ల ముందు చూపుతో ఫ్లైఓవర్లను నిర్మించామని చెప్పారు. మరోవైపు ఈ ఏడాది చివరి నాటికి జీహెచ్ఎంసీ పదవీకాలం ముగియనుంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ 2 స్థానాలు గెలవగా ప్రస్తుతం కొందరు కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరడంతో సంఖ్యాబలం 24కి పెరిగింది. పాలక మండలి ఏర్పడిన తర్వాత 4 ఏళ్ల వరకు అవిశ్వాస తీర్మానం పెట్టకూడదని నిబంధన ఉంది. గత డిసెంబర్తో పాలక మండలి ఏర్పడి 4 ఏళ్లు అయిపోయింది. ఈ క్రమంలో అవిశ్వాస తీర్మానం పెట్టే ఆలోచన చేస్తోంది బీఆర్ఎస్. మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై అవిశ్వాసం పెట్టే అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. అవిశ్వాసానికి ఎంతమంది అవసరమనే అంశం చర్చకు వచ్చినట్టు సమాచారం. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. కాంగ్రెస్ గీత దాటితే తాము కూడా దాటాల్సి వస్తుందన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడాలన్న సోయి ప్రభుత్వానికి లేకుండా పోయిందని విమర్శించారు. ఈ క్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై అవిశ్వాసం పెడతారా లేదా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.